నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. 1.2 లక్షల కోట్లకు సైబర్ నేరాలు ముప్పు పొంచి ఉంటుంది. రోజుకో వేషం, పూటకో మోసం, నిలువునా ముంచడమే నైజం. దేశంలో చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్ల విశ్వరూపం ఇది. ప్రజల అమాయకత్వం, అత్యాశ, అవగాహన లేమే నేరగాళ్లకు తలుపులు బార్లా తెరుస్తున్నాయి. పక్కా ప్లానింగ్, ఫేక్ లింక్లు, బోగస్ కాల్స్, ఫేక్ యాప్స్ దెబ్బకు ఖాతాలన్నీ ఖాళీ అవుతున్నాయి. 2024లో ఒక్క ఏడాదిలో అక్షరాల 23,000 కోట్ల రూపాయలు ఊడ్చేశారు. అక్కడితో అయిపోలేదు కథ. 2025 చివరికి అది 1.2 లక్షల కోట్లు దాటొచ్చని హెచ్చరిస్తోంది ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ I4C. కానీ ఎందుకిలా? సైబర్ నేరాలపై ప్రచారం పెరుగుతోంది, జాగ్రత్తలు చెబుతున్నారు. అయినా ఏటికేటా కేసులు, నష్టపోతున్న మొత్తాలు కూడా రెట్టింపు స్థాయిలను మించి పెరుగుతూ వస్తున్నాయి. బాధితుల జాబితాలో తర్వాత మన పేర్లు రావద్దంటే ఏం చేయాలి? సైబర్ భద్రతలో మనం ఎక్కడున్నాం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ ప్రసాద్ పాటిబండ్ల, డైరెక్టర్ R&D సెంటర్ రీసెర్చ్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఫారెన్సిక్స్ CIDF విజయవాడ నుంచి. అలాగే ముందుగా కౌశిక్ గారు, మరిడి యూట్యూబర్, ఆర్థిక సలహాదారు, బెంగళూరు. అలాగే సూర్య కొత్తకోట, ఫోర్సైట్ AI CEO, సైబర్ నిపుణులు, మంగళగిరి నుంచి. కౌశిక్ గారు, దేశంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో 77.5% ఆర్థిక మోసాలే అంటున్నాయి గణాంకాలు. 1,000 కోట్లు నష్టపోతున్నా ఇన్ని మోసాలు అసలు ఎలా జరుగుతున్నాయి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగా మన పబ్లిక్ ఏంటంటే మన మీద సైబర్ క్రైమ్ జరుగుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయట్లా. నేను ఎక్కడ ఇచ్చాను, నా డేటా నా దగ్గర సేఫ్గా ఉంది, నా డేటా వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుందని చెప్పి ఒక అపోహలో ఉన్నాం. కానీ మనకి తెలియకుండానే మన డేటా లీక్ అయిపోతుంది అనమాట. సో ముందుగా దీని గురించి చెప్పే ముందు అసలు మన డేటా ఎలా లీక్ అవుతుందో చెప్తానండి. ఇప్పుడు మనం మాల్స్కి వెళ్తూ ఉంటాం. మాల్స్కి వెళ్ళినప్పుడు ఈ లక్కీ డ్రా అని పెడతారు. లక్కీ డ్రా అని పెట్టి ఒక ఫామ్ ఇచ్చి ఫిల్ చేయండి, మీకు మేబీ బైక్ తగలొచ్చు, కార్ తగలొచ్చు అంటారు. మనం ఏం చేస్తాం, అందులో పేరు, ఫోన్ నంబరు, ఈమెయిల్ ID అండ్ అదేవిధంగా అడ్రస్, కొన్నిసార్లు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారనమాట. మనం తెలియకుండానే మనకు డబ్బులు వస్తాయి కదా, లేకపోతే బంపర్ ఆఫర్ తగులుతుంది కదా, బంపర్ డ్రా అని చెప్పి మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అందులో వేస్తున్నాం. అలా ఎంతమంది వేస్తున్నారు? ఒక మాల్కి ప్రతిరోజు ఒక 1000 మంది వస్తే 1000 మందిలో మహా అయితే ఒక 500-600 మంది వేసేస్తున్నారండి అందులో. అలా ఈ డేటా అంటే ఎక్కడికి వెళ్తుందంటే ఎండ్ ఆఫ్ ది డే యూజ్ చేస్తున్నారు. మాల్స్ వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, వాళ్ళు ఇస్తున్నారు డబ్బు, లేకపోతే లక్కీ డ్రాలో డబ్బులు ఇస్తున్నారు. కానీ రిమైనింగ్ డేటా ఏమవుతుందంటే అది సైబర్ నేరగాల చేతికి వెళ్తుంది అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఆన్లైన్లో iPhone 15 ఒక 60,000 రూపాయలది 30,000 రూపాయలకి అని చెప్పి యాడ్స్ రన్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. మనం ఏమనుకుంటాం, అబ్బా సగం ధరలోనే ఐఫోన్ వచ్చేస్తుందని చెప్పి మనకు తెలుసో తెలియకో దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఫేక్ వెబ్సైట్కి డైవర్ట్ అవుతుంది అనమాట అది. సో మనం ఏం చేస్తాం, అలవాట్లో పొరపాటుగా మన పేరు అంతా ఇచ్చేస్తాం, డీటెయిల్స్ ఇచ్చేస్తాం. అండ్ అదేవిధంగా మన క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తాం, CVV నెంబర్ ఎంటర్ చేస్తాం, ఆ తర్వాత OTP వస్తుంది, OTP కూడా ఎంటర్ చేసి దాన్ని ఆర్డర్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోన్ మన చేతికి రాదు, మనం కట్టిన 30,000-40,000 లాసు. అండ్ దాంతో పాటు మనకి తెలియకుండానే సైబర్ నేరగాలకి మన సమాచారం అంతా ఇచ్చేసాం. ఈవెన్ క్రెడిట్ కార్డు నంబరు, అదేవిధంగా ఎక్స్పైరీ డేటు అండ్ దాంతోపాటు మన CVV నెంబర్ ఇచ్చేసాం. సో దాన్ని వాళ్ళు ఫ్యూచర్లో యూజ్ చేసుకుంటారనమాట. అండ్ అదేవిధంగా మనలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా యూత్ యాప్స్ని యాప్ స్టోర్ అదేవిధంగా ప్లే స్టోర్ నుంచి కాకుండా థర్డ్ పార్టీ యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారనమాట, అన్ఆథరైజ్డ్ యాప్స్. సో అవి ప్లే స్టోర్, యాప్ స్టోర్లో కూడా ఉండవు. టెలిగ్రామ్ గ్రూప్స్లో అక్కడెక్కడ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కూడా మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాం. అది ఇండైరెక్ట్గా సైబర్ నేరగాలకి వెళ్ళిపోతుంది. అండ్ అదేవిధంగా మనకి లాటరీ తగిలిందని చెప్పి SMS వస్తూ ఉంటాయి, మీకు లాటరీ తగిలింది, 1 కోటి రూపాయలు, 2 కోట్లు అని చెప్పి. ఈ మధ్య అవేర్నెస్ బాగా పెరిగింది. కానీ కొందరు ఏం చేస్తున్నారంటే తెలుసో తెలియకో, అమ్మో నాకు లాటరీ తగిలిందంట అని చెప్పి లింక్ని క్లిక్ చేసి మన డీటెయిల్స్ అని ఇచ్చేస్తున్నారు. అందులో క్లియర్గా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వండి, ఈ లాటరీ అమౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్లోకి వేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. తెలుసో తెలియకో ఇచ్చేస్తున్నారు అనమాట. ఇలా మన డేటా మనమే మన చేతులారా సైబర్ నేరగాల చేతిలో పెడుతున్నాం. సో తెలుసో తెలియకో పెట్టిన తర్వాత సైబర్ స్కామ్ అవుతుంది కూడా మనకు తెలియట్లేదండి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇప్పుడు షాపింగ్ మాల్స్ అని చెప్పాను కదా, మన డేటా అంతా ఇచ్చేస్తామని చెప్పాను కదా, లేకపోతే ఫేక్ వెబ్సైట్లో పర్చేస్ టైంలో మన డేటా అంతా ఇచ్చేస్తామని చెప్పాను కదా, వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా మన ఇంటికి వచ్చి, సార్ మీకు ఆర్డర్ వచ్చింది, అమెజాన్లో ఆర్డర్ పెట్టారు కదా, ఇదిగోండి ఈ బాక్స్ మీద మీ పేరు, అడ్రస్, నంబర్ ఇదంతా ఉంది మీదే కదా అంటే మనం ఏమంటాం, నేనేం ఆర్డర్ పెట్టలేదులే, అదేమో ఎలా వచ్చిందో అంటాం. వాళ్ళు ఏమంటారు తెలివిగా, సరే ఇది మీదనండి, మీ పేరంతా ఉంది చూసుకోండి, సర్లేండి పొరపాటున ఆర్డర్ పెట్టుంటారు, క్యాన్సిల్ చేస్తాను, OTP చెప్పండి అంటాడు. ఇంతకు ముందే మన డేటా, మన క్రెడిట్ కార్డు అంతా ఇచ్చేసాం వాళ్ళకి. సో వాడు రెడీగా కూర్చుంటాడు సైబర్ నేరగాడు. సో OTP కొట్టగానే ఆ OTP మనకు వస్తుంది. మనం ఏమనుకుంటాం, ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తాకి OTP వచ్చిందేమో అని చెప్పి నంబర్ చెప్పేస్తాం,
డబ్బులు కట్ అయిపోతాయి. ఇక్కడ మనం ఏమైనా అనుకుంటామండి ఇది సైబర్ నేరం అని చెప్పి? అస్సలు అనుకోం. ఇలా సైబర్ నేరాలు ఎన్నో జరుగుతున్నాయి. అదేవిధంగా బ్యాంక్ వాళ్ళు మనకి ఎస్ఎంఎస్ పంపిస్తారు. సో మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవబోతుంది కొంతసేపట్లో, మీరు కేవైసీ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి, మీరు కంప్లీట్ చేయలేదు అంటారు. మనం ఏమనుకుంటాం, అయ్యో లింక్ వస్తుంది అనమాట, ఆ లింక్ ని క్లిక్ చేసి డైరెక్ట్ గా కేవైసీ ప్రాసెస్ ని కంప్లీట్ చేసేస్తాం, ఓటీపీ అడుగుతుంది, ఓటీపీ కూడా ఇచ్చేస్తాం. ఇలా మనకి తెలియకుండానే మన డబ్బుని మనం కోల్పోతున్నామండి. ఓకే, సూర్య గారు, మీరు ఇప్పటి వరకు పరిశీలించిన కేసుల ప్రకారం సైబర్ నేరాల పెరుగుదలకు అతిపెద్ద కారణం ఏంటి? ఆ విషయంలో ప్రభుత్వాలు ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సూర్య గారు. అంటే ఇప్పుడు చూస్తే మేజర్ రీజను మన సైబర్ క్రైమ్స్కి జరగటానికి ఒక బేస్ లైన్ రీజన్ ఏంటంటే మన డేటాని ఈ బ్యాంకుల నుంచి కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ఏజెన్సీ నుంచి కానివ్వండి, మన సిటిజన్స్ డేటా అనేది బ్లాక్ మార్కెట్లో ఈ బ్యాంకుల్లో పనిచేసే రోగ్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే ఈ డేటా కలెక్షన్ చెప్తున్నారు కదా, మీరేదో ఇంతకుముందు కౌశిక్ గారు చెప్పినట్టుగా ఏదో మాల్లో వెళ్ళి మనం ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాము. ఫోన్ నెంబర్ అనేది మనం చాలా ఈజీగా ఇచ్చేస్తూ ఉంటాము. సో ఈ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీల్లో వెదర్ అది బ్యాంకులు కానివ్వండి, లేకపోతే ఏమంటారు ఈ క్లినిక్స్లో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ డేటా మనం విచ్చలవిడిగా మన డేటా తీసుకొని ఈ కొంతమంది కంపెనీలో బ్లాక్ మార్కెట్లో కానివ్వండి, లేకపోతే ఆ స్పూఫింగ్ చేసైనా సరే డేటా కొనటం మూలానే అసలు మీరెవరు అనేది, అసలు సైబర్ నేరగాడికి ఒక పర్సన్ని స్కామ్ చేయాలంటే ఆ పర్సన్ ఎగ్జిస్టింగ్, ఆ పర్సన్ డేటా అనేది ఉండటం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టూల్. మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే మన సైబరాబాద్ పోలీసులు ఇలాగే ఈ డేటా చౌర్యం చేసే వాళ్ళని పట్టుకుంటే ఆల్మోస్ట్ 70 crore రికార్డ్స్, అప్రాక్సిమేట్లీ ఒక 20 crores పీపుల్ డేటా, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ జీమెయిల్ పాస్వర్డ్లు కానివ్వండి, రకరకాల డేటా అనేది ఫస్ట్ ఇది ఈ చిన్న ఇండస్ట్రీల నుంచి కొంటము, అవన్నీ కన్సాలిడేట్ చేసి అవన్నీ మ్యాప్ చేసి, అంటే ఒక సిటిజన్ ఉంటే వాడి ఊబర్ అకౌంట్ ఏంటి, లేకపోతే వాడి జీమెయిల్ అకౌంట్ ఏంటి, వాళ్ళ బ్యాంక్ ఏంటి, వాళ్ళ పర్చేసింగ్ హిస్టరీ ఏంటి, అలా రకరకాల డేటా కొని యూజర్ ప్రొఫైలింగ్లు కూడా చేసే రేంజ్లో ఇవాళ రేపు ఈ సైబర్ నేరగాళ్ళు చాలా కన్సాలిడేషన్ స్టేజ్కి వచ్చేసారు. ఇంతకుముందు ఏదో ఒక 3-4 yearsలో ఈ సైబర్ నేరాలన్నీ ఎక్కడో నైజీరియా నుంచో ఎక్కడి నుంచో జరుగుతున్నాయి అనేది పోయింది. వాళ్ళంతా ఈ పర్సనల్ డేటాని చాలా కొనుక్కొని చాలా హార్వెస్ట్ చేసి దాంతో ఈ స్కాములు చేస్తూ ఉన్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అని ఒక లా తీసుకొచ్చారు. కానీ మనం చూస్తూ ఉంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా ఈటీవీలో కూడా, ఈ లాని యూజ్ చేసి ఏదైతే బ్యాడ్ యాక్టర్స్ దగ్గర ఏ కంపెనీల నుంచి అయితే డేటా దొరికిందో ఆ కంపెనీలకి హ్యూజ్ పెనాల్టీస్ వేసిన దాఖలాలు ఏమీ లేవు. మనము ఒక కంపెనీకి డేటా ఇస్తుంటే అది ఏదో ఒక పెద్ద బ్యాంకు వేరు, ఏదో ఒక చిన్న క్లినిక్ వేరు. అసలు నిజంగా ఒకరికి డేటా ఇస్తే వాళ్ళ డేటాని ప్రైవసీగా సెక్యూర్డ్గా ఉంచే శక్తి ఆ పర్టికులర్ కంపెనీలో ఉందా లేదా అని కూడా మనం ఆలోచించాలి. సో ఈ మనం దీన్ని చాలా రకాలుగా అటాక్ చేయాలి. బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ వాట్ వీ కెన్ గెట్ ఈజ్ మనము ఈ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ పాలసీని ఇంకా చాలా స్ట్రెంగ్త్గా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఇంప్లిమెంట్ చేసి ఎవరిదైతే బ్లాక్ మార్కెట్లో డేటా దొరికిందో, వెదర్ అది ఊబర్ డేటా కానివ్వండి, లేకపోతే బ్యాంక్ డేటా కానివ్వండి, లేకపోతే క్లినికల్ డేటా కానివ్వండి, అవి సోర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి పెద్ద పెద్ద పెనాల్టీలు వేసి, మీరు కస్టమర్ డేటా తీసుకుంటున్నారు, ఆ డేటాని సేఫ్ గార్డ్ చేయడానికి మీరు ఏం రూల్స్ పెట్టుకున్నారు అని వాళ్ళకి పెనాల్టీస్ వేసి ఎన్ఫోర్స్మెంట్ చేస్తే ఐ థింక్ మన డేటానే జాగ్రత్తగా ఉంటే ఎవరెంత స్కామ్లు వేసినా సరే కొంతలో కొంత మార్పులు వస్తాయని నేను అనుకుంటున్నాను. రైట్ సూర్య గారు. ప్రసాద్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు, ఒక్క 2024లో 23,000 కోట్లు కొట్టేశారు. ఈ ఏడాది 1.2 లక్షల కోట్లు దాటొచ్చని హెచ్చరిస్తోంది ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్. సైబర్ నేరాలపై ఈ లెక్కలు ఏం చెబుతున్నాయి? సార్, రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంటు క్వశ్చనరీలో
ఒక క్వశ్చన్లో భాగంగా వీళ్ళు రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో ఇంతవరకు 2023-24 యొక్క సంవత్సరికంలో ఎంత లాస్ అయింది అన్నదానికి వాళ్ళు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ఏంటంటే 23,000 కోట్ల రూపాయలు దాకా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు నష్టపోవడం జరిగింది. దాంట్లో కనీసం ఒక 34 లక్షల కుటుంబాల మధ్య ఈ లాస్ అనేది కనపడింది. అలాగే ఒక ఆల్మోస్ట్ దీంట్లో భాగంగా ప్రతి 8 సెకండ్లకు ఒక సైబర్ క్రైమ్ బాధితుడు ఉండటం అనేది అతిపెద్ద విచారకరమైనటువంటి విషయం. దాని తర్వాత ముఖ్యంగా 3 పర్టికులర్ కేసెస్లో ఎక్కువ ఫ్రాడ్ జరిగింది. ఒకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఎక్కువ మంది పెట్టుబడి పెట్టడంలో ఎక్కువ మంది నష్టపోయినటువంటి ఒక సైబర్ ఫ్రాడ్గా చూస్తే, రెండోది వచ్చేదానికి డిజిటల్ అరెస్ట్ అనేది కొత్త కోణం ఒకటి వచ్చింది. డిజిటల్ అరెస్ట్లో ఎక్కువ మంది భయాందోళనలు గురయ్యి అరెస్ట్లోకి వెళ్ళిపోయామని చెప్పి ఎక్కువ మంది డబ్బులు కోల్పోవడం ఉంది. అది ఆల్మోస్ట్ 1,500 కోట్ల రూపాయల దాకా వెళ్ళింది. అదే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో 3,500 కోట్లు అయితే, మూడోది ఒకటి ఎక్స్టార్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకటి 1,400 కోట్ల రూపాయల దాకా పోయింది. ఈ మూడిట్లోనే ఆల్మోస్ట్ 5,500 కోట్ల రూపాయల దాకా మనకి సైబర్ ఫ్రాడ్లో కనపడుతుందంటేనే వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు అర్థమవుతుందండి. దాంతోపాటు ఈ ఫ్రాడ్స్ని, ఈ క్రైమ్స్ని ఐడెంటిఫై చేయడంలో ఇంకొక కొత్త కోణం ఏంటంటే సైబర్ స్లేవరీ అనేది ఇంకొకటి, సైబర్ ఎక్స్టార్షన్ ద్వారా కూడా ఈ మధ్య 2023, 24 అండ్ 25లో కూడా మనం ఎక్కువగా చూస్తున్నటువంటి కేసులను కూడా మనం గమనిస్తే, ఈ యొక్క ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ రూపంలో సైబర్ క్రైమ్లో అత్యధికంగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్ అండ్ సోషల్ ఇంపాక్ట్లో ఖచ్చితంగా 1,00,000 కోట్ల రూపాయలు దాటడం అనేది అతిపెద్ద విషయం కాదు. ఒక రాష్ట్ర బడ్జెట్తో ఈక్వల్ అయినటువంటి బడ్జెట్ ఒక ఆంధ్రప్రదేశ్లో పట్ల ఇండియాలోనే సైబర్ ఫ్రాడ్స్లోనే మనం చూడొచ్చండి. రైట్ కౌశిక్ గారు, నరసింహ సినిమాలో రజనీకాంత్ నుంచి జూలైలో అల్లు అర్జున్ వరకు ఎప్పుడో చెప్పేశారు వాళ్ళు, అతిగా ఆశపడద్దు, రాత్రికి రాత్రే కోట్లు రావు అని. కానీ అవి ఎందుకు జనం చెవికి ఎక్కటం లేదు? ఏం లేదండి, మన ఇండియన్స్కి ఒక చిన్న ఉంటుంది, లైక్ రాత్రికి రాత్రి నేను కోటీశ్వరుని అయిపోవాలి, నేను ఈ రోజు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే అది 1 monthలో 2 లక్షలు అయిపోవాలన్న ఆశ అందరికీ ఉంటుంది, ఈవెన్ నాకు కూడా ఉంటుంది. కాకపోతే నేను అలాంటి స్టెప్స్ తీసుకునే ముందు కాస్త ఎంక్వైరీ చేస్తే కొంచెం అవేర్నెస్ ఉంది కాబట్టి. కానీ చాలా మందికి మన ఇండియాలో ఈ బేసిక్ అవేర్నెస్ లేదనమాట. ఫినాన్షియల్ లిటరసీ, మన ఇండియాలో ఫినాన్షియల్ లిటరసీ రేట్ చూసుకున్నట్లయితే 24%. కానీ లిటరసీ రేట్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90% అంటే ఎక్కువ ఉంది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఈ ఫినాన్షియల్ లిటరసీ కాస్త తక్కువ ఉండడం వలన వీళ్ళు చెప్పింది నిజమేనేమో, నిజంగా ఇన్వెస్ట్ చేస్తే అంత డబ్బు వస్తుందేమో అని చెప్పి నమ్మేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అంతెందుకండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా పేరు మీదే చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి ఫేస్బుక్లో. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నా ఫోటో పెట్టేసి, నా పేరు పెట్టేసి అందరికీ మెసేజ్లు పెడుతున్నారనమాట. ఇలా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి, నేను హెల్ప్ చేస్తా అని చెప్పి. ఎందుకే చేసేది నేను కాదు, స్కామర్స్. ఇప్పుడు నా విషయంలోనే ఒక లెక్కేస్తే మీరు ఫేస్బుక్కి వెళ్ళి కౌశిక్ మర్రి అని కొడితే అరౌండ్ 30 అకౌంట్లు కనిపిస్తాయి. దీన్ని అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఒకటి ఒక అకౌంట్ బ్లాక్ చేస్తే ఇంకో అకౌంట్ వచ్చేస్తుంది. సో వీళ్ళందరూ నా పేరు మీద అందరికీ మెసేజ్లు పెట్టి ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ చేపిస్తున్నారనమాట. ఇలా నా పేరు కాదండి, ఇలా అందరి పేరు మీద క్రియేట్ అవుతున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేరు మీద క్రియేట్ అయ్యి ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ చేపించి వాళ్ళ చేత ఒక ఫేక్ ఏపీకే, అంటే ఫేక్ టెలిగ్రామ్ యాప్, ఐ మీన్ ఫేక్ ట్రేడింగ్ యాప్, అదేవిధంగా ఫేక్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ యాప్ ని డౌన్లోడ్ చేపిస్తున్నారు. అని నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, అందరూ నా వల్ల జరుగుతున్నారని కాదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎండ్ ఆఫ్ ది డే టెలిగ్రామ్ గ్రూప్ లోకి జాయిన్ చేపించేసి ఫేక్ ఏపీకేస్ ఇచ్చి డౌన్లోడ్ చేపించి వాళ్ళ చేత ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,000 ఇన్వెస్ట్ చేయండి, మీకు ఎంత వస్తుంది అంత వస్తుంది అని ముందుగానే చెప్తున్నారు. జనం ఏమవుతుంది, ఇన్వెస్ట్ చేస్తున్నారు, అక్కడ క్లియర్ గా చూపిస్తుంది ఆ ఫేక్ యాప్ లో. సో ₹1,000 ఇన్వెస్ట్ చేశారు, అది స్లోగా రోజుకి ₹10, ₹20, ₹30 అలా పెరుగుతుంది. సో జనం కూడా నమ్మేస్తుంది నిజమేనేమో అని చెప్పి విత్డ్రా చేయడానికి ట్రై చేస్తున్నారు. నిజంగానే డబ్బులు వస్తున్నాయండి, ఫేక్ ఏపీకే అయినా కూడా నిజంగానే డబ్బులు విత్డ్రా అవుతున్నాయి. సో నమ్మి ₹1,000 ఇంత ముందు పెట్టాడు, 1800 విత్డ్రా చేస్తాడు, మళ్ళీ తర్వాత రోజు ఏం చేస్తాడు, ఆశ పుడుతుంది కదా డబ్బులు ఫ్రీగా వచ్చి 800 అని చెప్పి ఒక 10,000 పెడతాడు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక 18,000, 17,000 మళ్ళీ ఇస్తున్నారు, విత్డ్రా అవుతున్నాయి. ఆ తర్వాత ఆశ పుట్టి వాళ్ళు కూడా చెప్తుంటారు అనమాట, ఎందుకు చిన్న అమౌంట్ పెడతారో పెద్ద అమౌంట్ పెట్టండి, నేను చూసుకుంటాను కదా, నేను గైడెన్స్ ఇస్తాను కదా అని చెప్పి పెద్ద అమౌంట్లు అడుగుతున్నారు. సో చాలా మంది 1,00,000, 2,00,000, 5,00,000 కొందరైతే ఎలా కట్టడి చేస్తున్నారు, ప్లాట్స్ నమ్మి ఇదమ్మి పెద్ద అమౌంట్ పెడుతున్నారు, ఇంకా బ్లాక్ చేస్తారనమాట. అలా ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ విషయంలో చాలా మంది నష్టపోతున్నారు. సో ఈటీవీ ద్వారా నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ మీరు అనుకున్నంత ఈజీగా లాభాలు రావు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ₹1,00,000 పెట్టారా, మీరు వెయిట్ చేయాలి, మినిమం వెయిటింగ్ పీరియడ్.
ఒక మినిమం 5 to 10 years వెయిట్ చేస్తే మాత్రమే మీకు లాభాలు కనిపిస్తాయి. ఒకవేళ ఎవరన్నా నేను చేపిస్తానండి, నేను దగ్గర నుండి చూసుకుంటా, ఇన్వెస్ట్ చేయండి అంటే ఒక్క రూపాయి కూడా పెట్టొద్దు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ అనే కంపెనీ ఉందండి, ఆ కంపెనీ ఓనర్ కూడా చెప్పలేడు రేపు పొద్దున్న స్టాక్ మార్కెట్ ఆ స్టాక్ ప్రైస్ ఏమవుతుందన్నది. వీళ్ళెవరండి చెప్పడానికి? స్కామర్స్. సో ఎవరైనా సరే నేను టిప్స్ ఇస్తా, ఇన్వెస్ట్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్వెస్ట్ చేయండి అంటే అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మీరు నేర్చుకొని అవేర్నెస్ తో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ముఖ్యం. రైట్. దురాశ దుఃఖముకు చేటు, దాన్ని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఓకే ప్రసాద్ గారు, పెట్టుబడుల తర్వాత ఉద్యోగాల పేరిట మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ ముసుగులో విదేశాల్లో చిక్కుకునిపోతున్న ఘటనలు చూస్తూ ఉన్నాం. వీటిని అడ్డుకోలేమా? ఖచ్చితంగా అడ్డుకోగలం సార్. యాక్చువల్గా ఇది ఒక డిఫరెంట్ స్కాండల్ సార్. మనం అన్నిటిని చూసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కానివ్వండి, లేకపోతే ట్రేడింగ్ ఫ్రాడ్స్ కంటే కూడా దీంట్లో ఏంటంటే ఫ్రాడే విక్టిమ్ అవుతున్నాడు, విక్టిమే ఫ్రాడ్ అవుతున్నాడు. దీంట్లో పర్టికులర్గా దీన్ని మనము టెక్నికల్గా ఏం మాట్లాడుతుంటే సైబర్ స్లేవరీ అంటాం. ఎవరైతే జాబ్స్ కోసం పర్టికులర్గా మెయినా స్టేట్స్, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా అంటే దుబాయ్ లాంటి దేశాల్లో ఇట్లా మన జాబ్స్కి వెళ్దామని చాలామంది ముందు ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి మీకు ఆన్లైన్లో పర్టికులర్గా దుబాయ్లోనో అబుదాబీలోనో మీకు జాబ్స్ ఉన్నాయా, లేదా మలేషియాలో, సింగపూర్లో జాబ్స్ ఉన్నాయని ఒక ఫేక్ అడ్వర్టైజ్మెంట్ చూసి వాళ్ళకి ఒక 1 lakh 2 lakhs యొక్క ఆఫర్ చేయగానే ముందు సెమీ స్కిల్డ్ జాబ్స్ కోసమే ప్రమోట్ చేస్తారు. ఇవి నమ్మినటువంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ అప్లై చేయడం తర్వాత వాళ్ళకి మల్టిపుల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిన తర్వాత వీళ్ళని దుబాయ్కి పంపించడమో లేదా అబుదాబీకి పంపించి అక్కడ నుంచి రూటింగ్ చేసి పర్టికులర్గా కంబోడియా, లావోస్, ఫిలిప్పైన్స్, తర్వాత బర్మా ఆర్ మయన్మార్ ఈ దేశాల్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళని అక్కడ ఒక సైబర్ స్లేవరీగా వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు మనం బాండెడ్ లేబర్లో చూసాం కదా హ్యూమన్ ట్రాఫికింగ్లో. అలాంటిదే ఇప్పుడు కొత్తగా న్యూ హ్యూమన్ ట్రాఫికింగ్ ఏంటంటే సైబర్ స్లేవరీ. అంటే వీళ్ళని ఈ యొక్క ఆన్లైన్లో ఒక బానిసత్వం లాగా తీసుకెళ్ళిపోయి వీళ్ళని టార్చర్గా తీసుకొచ్చేసి వాళ్ళు మాట వినకపోతే వాళ్ళని ఒక వాటర్ జైల్స్ లాంటి దాంట్లో పెట్టి వాటర్లో నుంచోబెట్టి వాళ్ళ వాటర్ జైల్లో కూర్చోబెట్టి వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా హెరాస్ చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఇవి చేయడానికి ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి లాంగ్వేజ్ స్కిల్స్ని, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని వాడి వాళ్ళని ఇండియాలో ఉన్నటువంటి కొన్ని సిమ్ కార్డ్స్ని ఎనేబుల్ చేసి వీళ్ళు పర్టికులర్ ఎవరైతే కంబోడియా, లావోస్, ఫిలిప్పైన్స్, బర్మాలో కూర్చుని ఈ యొక్క క్రైమ్ హబ్స్గా ఉన్నాయి. వీళ్ళంతా దీంట్లో వర్క్ చేసేటువంటి హైయెస్ట్ పీపుల్ ఎవరంటే వీళ్ళందరూ మన ఇండియాకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు జాబ్స్ కోసం వేరే దుబాయ్, అబుదాబికి వెళ్ళి ఇక్కడ నిలబడి ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు, ఇందాక కౌశిక్ గారు చెప్పినట్లు ట్రేడింగ్ ఫ్రాడ్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కానివ్వండి, డిజిటల్ అరెస్ట్ అలాంటి ఫ్రాడ్స్ అని ఇవన్నీ మనం రూట్స్లోకి వెళ్తే వాళ్ళ యొక్క ఐపీ అడ్రస్లో, వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్లో దాకా వెళ్ళగలిగితే వీళ్ళ యొక్క ఆరిజిన్ ఆఫ్ ది ఐపీస్ వచ్చేదానికి ఈ పర్టికులర్ కంట్రీస్లో ఉంటుంది. పర్టికులర్గా మన ఇండియాలోనే అసలు వీళ్ళు ఎలా వెళ్తున్నారన్న దానికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళ యొక్క డీటెయిల్స్ తీస్తే ఏం జరిగిందంటే ఎవరైతే విజిటింగ్ వీసాతోనూ లేకపోతే లైక్ బిజినెస్ వీసాతో వెళ్ళిన వాళ్ళందరూ 1,20,000 మెంబర్స్ పర్టికులర్గా లేదా 1 lakh పీపుల్ పర్టికులర్ ఈ కంట్రీస్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా మళ్ళీ 3 months తర్వాత వాళ్ళు ఇండియాకి రాలేదన్నమాట. ఆ విధంగా మనకి ఎంతమంది విక్టిమైజర్ అనేది లైక్ ఇన్వర్స్గా ఐడెంటిఫై చేయగలిగితే ఎంతమంది ఇండియా నుంచి ఈ కంట్రీస్కి వెళ్ళారు, తర్వాత వాళ్ళు ఎవరైతే 3 months లేదా 6 monthsకి విజిటింగ్ వీసాకి వెళ్ళిన వాళ్ళు వెనక్కి ఎందుకు రాలేదు అన్న దానికి మీద అనాలిసిస్ చేయగలిగిన తర్వాత చాలా పర్టికులర్గా మనకు విశాఖపట్నం కమిషనరేట్ కానివ్వండి, హైదరాబాద్ కమిషనరేట్ కానివ్వండి, లేకపోతే తర్వాత ఢిల్లీ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, ఈ కమిషనరేట్లందరూ చాలా అటాక్ చేసిన తర్వాత ఈ సైబర్ స్లేవరీ అనేటువంటి గ్యాంగ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకా మనకి అన్రిపోర్టెడ్, నాన్ రిపోర్టెడ్ ఇంకెంతమంది విక్టిమైజ్డ్ ఉన్నారనేది ఇంకా మనం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కలిసి కూడా ఈ యొక్క రిటర్న్ అనేటువంటివి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ కోసం అబ్జర్వ్ చేసి వాళ్ళ యొక్క ఐడెంటిటీని అబ్జర్వ్ చేయడం జరుగుతుందండి. దీని మేజర్ ఒకటి ఎవరైనా ఎలా అడ్డుకోవాలి దీన్ని అనేది మనకి అర్థం కాని ప్రశ్నగా ఉంటుంది. ఎలా అడ్డుకోవాలి అది ఒకటే సార్, దానికి ఒకటే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎవరైనా జాబ్ ఆఫర్ చేస్తున్నారంటే అసలు ముందు ఆ కంపెనీ ఏంటి, వాళ్ళ యొక్క కంపెనీ యొక్క హిస్టరీ ఏంటి, వాళ్ళ వెబ్సైట్స్ ఉన్నాయా అంటే ఆన్లైన్ ఫుట్ ప్రింట్ చెక్ చేసుకోవాలి. వాళ్ళ వెబ్సైట్ ఉందా, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ఉన్నాయా, దాంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఏంటి, వాళ్ళ యొక్క హైరార్కీ ఏంది, జాబ్ హైరార్కీ, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ యొక్క జిఎస్టీఎన్ నెంబర్స్ ఏమైనా దొరుకుతున్నాయా ఇవి కొంత వెరిఫై చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇలాంటి పర్టికులర్గా ఏదైతే స్కాండల్ సంబంధించిన కంపెనీలు ఉంటాయో, ఫేక్ కంపెనీస్ ఉంటాయో జనరల్గా ఇంత ఫుట్ ప్రింట్స్ వాళ్ళు మెయింటైన్ చేయరు. ఆ ఫుట్ ప్రింట్స్ని వీళ్ళు ఎప్పుడైతే ఐడెంటిఫై చేయగలుగుతారో మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే విక్టిమ్స్ ఎవరంటే చదువుకున్న వాళ్ళు అండి. మిగతాట్లో కొంచెం నాలెడ్జ్ లేకపోతే ఇక్కడ చదువుకున్న వాళ్ళు దే ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ ది థింగ్. ఈ యొక్క మినిమం వెరిఫికేషన్ చేయగలిగితే, జాబ్ వెరిఫికేషన్స్, పోర్టల్ వెరిఫికేషన్ చేయగలిగితే మాక్సిమం వీళ్ళ యొక్క జాబ్ సైబర్ స్లేవరీ నుంచి విక్టిమైజ్డ్ అవ్వకుండా కొంతవరకు మనం అడ్డుకట్ట వేయచ్చు అండి. రైట్ అండి. కౌశిక్ గారు, ఎలా అడ్డుకోవాలి ఇలాంటి సంఘటనల నుంచి, ఎలా బయటపడాలి? ఇప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. రీసెంట్ గా నా సబ్స్క్రైబర్ ఒకరు నన్ను అప్రోచ్ అయ్యారనమాట. ఇలా మాకు 40 లక్షల సైబర్ క్రైమ్ జరిగిందండి
అని అడిగితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఏం జరిగిందని చెప్పి. ఒక లేడీ అంట సార్ చెప్పినట్టు బర్మా నుంచి, అంటే ఆయనకి ముందుగా బర్మా నుంచి ఇలా లేడీ ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టిందని తెలియదు. సో నేను ఒక స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ ని, ట్రేడింగ్ ఎక్స్పర్ట్ ని, నేను మీ డబ్బుని డబుల్ త్రిబుల్ చేస్తాను అని చెప్పి ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టిందంట ఒక ఆమె. యాక్చువల్ విక్టిమ్ ఎవరంటే, నష్టపోయింది ఎవరంటే ఒక పోలీస్. నేను ఎంత డీటెయిల్స్ చెప్పను. Okay. సో ఆయన ఏం చేశారు, సరే అని చెప్పి నంబర్ ఇచ్చారంట. ఆమె వాట్సాప్ లోకి టచ్ లో వచ్చింది. వాట్సాప్ లో టచ్ లో వచ్చినప్పుడు క్లియర్ గా చెప్పిందంట, నేను ట్రేడర్ని, నేను నా డబ్బులు డబుల్ త్రిబుల్ చేసుకుంటూ ఉంటాను, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నన్ను నమ్మండి, నాతో పాటు మీ డబ్బు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 5,000 ఇన్వెస్ట్ చేసి చూడండి అని చెప్పి అన్నారంట. సో ఇతను ఏం చేశారు, 5,000 ఇన్వెస్ట్ చేస్తే ఒక 1 or 2 days లోనే 7,000 8,000 రిటర్న్ ఇచ్చారంట. సో ఈయన ఆమె నమ్మడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 10,000 12,000 ఎంత ఇన్వెస్ట్ చేస్తే 19,000 వరకు రిటర్న్ ఇచ్చారంట. అలా ₹1,00,000 పెడితే అరౌండ్ 1,80,000 1,70,000 రిటర్న్ ఇచ్చారంట. ఇదేదో బాగుంది అని చెప్పి ఆమె ఒక ఐడియా ఇచ్చిందంట, సార్ మీది ఇంత తక్కువ అమౌంట్ ఎందుకు, నేను మంచిగా ట్రేడింగ్ చేసి మీకు డబ్బులు రప్పిస్తున్నాను కదా, ఒక 40 లక్షలు 50 లక్షలు పెట్టేసండి అంటే నిజంగానే హైదరాబాద్ లో ఒక ప్లాట్ అమ్మేసి 40 లక్షలు ట్రాన్సాక్షన్ జరిగిందంట. అది కూడా ఒక అకౌంట్ కాదండి, చాలా అకౌంట్స్ ఇచ్చారంట. ఆ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ లోకి ఈయన డబ్బు వేయడం మొదలు పెట్టారంట. ఆ తర్వాత వెంటనే బ్లాక్ అంట. సో చాలా బాధపడుతుంటే ఒక రోజు ఆ అమ్మాయి బర్మా నుంచి, ఆ అమ్మాయి అనుకోకుండా ఈయనకి కాల్ చేసి, నేను ఇక్కడ బర్మాలో ఉన్నా, నేను ఇక్కడ ట్రాప్ అయిపోయా, ఇది ఒక పెద్ద మాఫియా, నాలాగే చాలా మంది ఉన్నారు, పొరపాటున మన ఏం బయటకు వచ్చిందంటే మమ్మల్ని చంపేస్తారు, ఇక్కడ మమ్మల్ని అడిగే అసలు ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం అని అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు, ఒక ట్రాప్ ఇది. సో మాకు ట్రైనింగ్ ఇచ్చారు, మీలాంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి మీలాంటి వాళ్ళ చేత ట్రేడింగ్ అని చెప్పి మోసం చేసి డబ్బులు కొంచెం ఇచ్చి చివరిలో మీరు పెద్ద అమౌంట్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని బ్లాక్ చేయడమే మా పని, ఇది ఒక పెద్ద మాఫియా, దీని గురించి 10 మందికి తెలిసేలా చేయండి అని చెప్పి అమ్మాయి ఈయనకి టచ్ లోకి వచ్చి చెప్పారంట. ఆ తర్వాత తెలిసింది, ఓహో సైబర్ క్రైమ్స్ అని ఇండియాలో జరగవా, మోస్ట్లీ సైబర్ క్రైమ్స్ ఇలా బర్మా లాంటి దేశాల్లో జరుగుతున్నాయా. వాళ్ళు కూడా ఏంటంటే ఒక జాబ్ అని చెప్పి అలా ట్రాప్ చేశారంట అండి. జాబ్ అని చెప్తే అక్కడికి వెళ్ళి ఇంకా ట్రాప్ అయిపోయి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడినా లేకపోతే ఏమైనా చేసినా చంపేస్తానంతో వాళ్ళు కూడా భయపడి ఇలా ఎంతో మంది, కొన్ని వేల మంది మన ఇండియన్స్ ముఖ్యంగా కౌశిక్ గారు, ఇలా మీరు అవగాహన కల్పిస్తుండడం ఎంతో మందికి మేలు చేస్తుంది అనుకుంటున్నాం. అయితే సూర్య గారు, ఫేక్ ఖాతాలు, హనీ ట్రాప్ ఇప్పటికీ బాగా కలవర పెడుతున్న 2 అంశాలు ఇవి. ఎందుకని వీటిని సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నాం? అంటే లాస్ట్ 5-6 ఇయర్స్లో కొంచెం ఈ ఫేక్ ఖాతాలు, కోఆర్డినేషన్లు అవన్నీ కొంచెం చెప్పాలంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మధ్య ఈ నోడల్ ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో, ఈ ఫేక్ ఖాతా అంటే అది ఫేక్ ఖాతా మన బ్యాంక్ ఖాతా అయి ఉండొచ్చు, లేకపోతే సోషల్ మీడియా అకౌంట్ అయి ఉండొచ్చు, ఫోన్ నెంబర్లు అయి ఉండొచ్చు, ఇవైనా అయి ఉండొచ్చు. సో జస్ట్ ఒక 5-6 months క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహయోగ్ అని ఒక పోర్టల్ తీసుకొచ్చారు. సో ఎక్కడ క్రైమ్ జరిగినా సరే, ఏ సైబర్ క్రైమ్ జరిగినా సరే, మీరు ఆ క్రైమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇండియాలో ఉన్న అన్ని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఇంతకుముందు మెయిల్స్ పంపించేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా ఈ సహయోగ్ అనే పోర్టల్లో అప్లోడ్ చేయమని చెప్పారు. దాని మూలన ఏంటంటే వాళ్ళు సేమ్ ఫోన్ నెంబర్ కానీ, సేమ్ అకౌంట్ నెంబర్ కానీ, సేమ్ వాట్సాప్ గ్రూప్ కానీ, లేకపోతే సేమ్ లింక్ కానీ, ఇవన్నీ మీరు అది అప్లోడ్ చేసి దీనికి సంబంధించిన డేటా రిక్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఫేక్ ఖాతాలు అనేది గుర్తించటము, కన్సాలిడేట్ చేయటము కొంచెం ఈజీ అవుతుంది ఇప్పుడు. సో దాని మూలన ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఓకే ఈ ఫోన్ నెంబర్ నుంచి చాలా స్కాములు జరుగుతున్నాయి, లేకపోతే ఈ 10 ఫోన్ నెంబర్ నుంచి చాలా స్కాములు జరుగుతున్నాయి, ఈ సిమ్ కార్డులన్నీ మేబీ ఈ పర్టికులర్ లొకేషన్లో కొన్నారు కాబట్టి క్రిమినల్స్ హ్యావ్ యాక్సెస్, ఈ పర్టికులర్ సెల్ షాప్కి యాక్సెస్ ఉంది. సో ఆ లెవెల్లో ప్రస్తుతానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఫేక్ ఖాతాలు, ఈ క్రిమినల్స్ భరతం పడటానికి కొంత తీసుకొచ్చారు. అంటే దీని ఫ్రూట్స్ అనేవి చాలా త్వరలో మీరు చూడబోతున్నారు వితౌట్ ఎనీ డౌట్. ఈ హనీ ట్రాప్లు అవన్నీ ఏంటంటేనండి, ఇంతకుముందు ఈ హనీ ట్రాప్లు చేయటానికి చాలా ఇబ్బంది అయిపోయేది. కానీ ఇవాళ రేపు ఈ పోర్నోగ్రాఫిక్ సైట్స్లో కానివ్వండి, లేకపోతే మిగిలిన వాటిల్లో ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టుగా మన ఇండియన్ విమెనే తెలుగులో మాట్లాడటము, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడి
మనం ఏంటంటే తెలుగులో మాట్లాడాం కాబట్టి మనం విల్ పుట్ అవర్ గాడ్ డౌన్ అండ్ వీ థింక్ వీళ్ళు క్రిమినల్స్ కాకపోయి ఉండొచ్చు, మన వాళ్ళే లోకల్ వాళ్ళే అనుకుంటారు అని అనుకుంటాం. కాబట్టి వాళ్ళు కూడా ఆ లెవెల్కి సైబర్ క్రిమినల్స్ కూడా చాలా అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయారు, మన లా ఎన్ఫోర్స్ సిస్టమ్స్ కన్నా ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. సో అగైన్ మీరు చూస్తే ఎవరైతే ముగ్గురు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారో అందరూ చెప్పేది ఏంటంటే ఈ టెలిగ్రామ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది లా ఎన్ఫోర్స్మెంట్కి కూడా. ఆల్మోస్ట్ 50% ఆఫ్ క్రైమ్స్ టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్నాయని మేము వింటున్నాము. అంటే ఎవరన్నా స్టడీ చేశారో లేదో తెలియదు. సో ఇలాంటి యాప్స్ ఏదైతే చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకునే యాప్స్ గురించి ఒకసారి ఆలోచించడం బెటర్. రైట్ అండి, రైట్. ప్రసాద్ గారు, అసలు సైబర్ సెక్యూరిటీలో మనం ఎక్కడున్నాం? సైబర్ భద్రత అనేది మన సిస్టమ్స్కి, పర్సనల్ సిస్టమ్స్కి, ఫోన్స్కి, దీనికి ఏమైనా సాఫ్ట్వేర్స్ ఉన్నాయా? ఈ ట్రెండ్కి లేటెస్ట్ వాళ్ళు వాడుతున్న ఏవైతే సాఫ్ట్వేర్స్ వాడి మనల్ని దోచేస్తున్నారో, సైబర్ మోసాలు చేస్తున్నారో, వాటి నుంచి తప్పించుకోవడానికి మన దగ్గర ఏమైనా సాఫ్ట్వేర్ ఉందా? అలాగే డిజిటల్ ఫోరెన్సిక్స్ విషయంలో అసలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి? ట్రేసింగ్, క్యాచింగ్లో మన దర్యాప్తు సంస్థలు ఎక్కడున్నాయి? బేసికల్గా మనము వాడేటువంటి జనరల్గా మన ఇండియాలో ఆండ్రాయిడ్ ఫోన్స్ కానివ్వండి, లేకపోతే యాపిల్ ఫోన్స్ కానీ మన జనరల్గా ఎక్కువ వాడతారండి. ఆండ్రాయిడ్ ఫోన్స్లో కానివ్వండి, అది యాపిల్ ఫోన్స్లో డిఫాక్టో సెక్యూరిటీ సెట్టింగ్స్ అనేది ఎప్పుడు ఎనేబుల్ అయ్యి ఉంటాయండి. దానివల్ల మనకి ఏంటంటే ఏదన్నా ఫిషీ లింక్స్ మనం క్లిక్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏదన్నా ఏపీకే లింక్స్ కానివ్వండి, వీటిని మనము వాంటెడ్గా పర్టికులర్ యూజర్ డౌన్లోడ్ చేస్తేనో లేకపోతే వాటిని క్లిక్ చేసి వాటి మీద రన్ త్రూ అయితేనే తప్ప జనరల్గా ఏంటంటే ఈ డిఫాక్టో సెక్యూరిటీస్ అనేది మనకు చాలా వరకు కాపాడతాయి. కానీ ఏంటంటే చాలా మంది తెలియక ఏంటంటే కొన్ని మలీషియస్ లింక్స్ని కానివ్వండి, మలీషియస్ ఫైల్స్ కానివ్వండి, లేదా .apk అంటే యాప్స్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి ఇలాంటి థ్రెట్ వస్తుంది. సో దీన్ని కొంతవరకు మనం కవర్ చేయడానికి ఏంటంటే టోటల్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్ లైక్ మాల్వేర్ బైట్స్ కానివ్వండి, బిట్ డిఫెండర్స్ కానివ్వండి, లేకపోతే క్యాస్పరస్కి ఫైల్ లైక్ ఇవన్నీ ఒక ప్రీమియం వర్షన్స్లో ఒక 300 నుంచి 500 మధ్య 1 year సబ్స్క్రిప్షన్ దొరుకుతూ ఉంటాయి. వీటిని చేసుకోవడం వల్ల ఏంటంటే కొంత యాడ్వేర్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి కొన్ని పర్టికులర్ లింక్స్ని మన వరకు బ్లాక్ చేసి క్వారంటైన్ చేయడానికి ఒక ఛాన్సెస్ ఉండేయండి. అలాంటివి మనం వాడుకోవచ్చు. అలాగే మన యొక్క వైఫైస్కి మన యొక్క MFA లాంటి మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్స్ ఎనేబుల్ చేసుకోవటం, మన డివైస్కి మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయటం, లేదా బయోమెట్రిక్ స్క్రీన్ లాక్ చేయటము, ఇలాంటి కొన్ని పాస్వర్డ్స్ మేనేజ్ చేసుకోవడం. అలాగే మన యొక్క సోషల్ మీడియా అకౌంట్స్కి పర్టికులర్గా యూజర్ నేమ్ పాస్వర్డ్స్, మల్టీ పాస్వర్డ్స్తో పాటు పర్టికులర్గా డేటా ప్రైవసీతో పాటు డేటా సెక్యూరిటీ, అంటే చాలామంది సెక్యూరిటీతో పాటు ప్రైవసీ చేయట్లేదు. అంటే చాలా వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎప్పుడు బ్రేక్ కావు, కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు విజిబుల్ అయ్యేటట్టు వాళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్లో పెడుతున్నారు. వాటి ద్వారా కూడా చాలాసార్లు ఇంపర్సనేట్ అయ్యేటువంటి ఛాన్సెస్, ఫ్రాడ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి సైబర్ సెక్యూరిటీ, సైబర్ ప్రైవసీ అనేది ఈ రెండు వర్టికల్స్ని ఎవరైతే ప్రాపర్గా మేనేజ్ చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క సైబర్ దోపిడీల నుంచి వాళ్ళు రక్షించుకోబడతారండి. అలాగే మీరు అడిగినటువంటి రెండో క్వశ్చన్ ఏంటంటే డిజిటల్ ఫోరెన్సిక్స్లో మన ఉభయ రాష్ట్రాలు, మన ఏపీ కానీ తెలంగాణలో డిజిటల్ ఫోరెన్సిక్స్లో మన యొక్క కేపబిలిటీస్ ఏంటి? మన యొక్క ఏపీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో మనకి దేశం మొత్తంలో చూసుకుంటే మనకు ఒక 7 సెంటర్ ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ ఉన్నాయి, ఒక 32 స్టేట్ ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ ఉన్నాయి, ఒక 80 రీజనల్ ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ ఉన్నాయి. వీటి యొక్క మేజర్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే సీన్ ఆఫ్ క్రైమ్లోనో, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్లో లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ ఎక్కడైతే వెళ్తారో వాళ్ళు మొబైల్ ఫోన్స్ కానివ్వండి, లేకపోతే డివైజెస్ కానివ్వండి, డిస్క్లు కానివ్వండి, లేకపోతే ర్యామ్ డంప్ కానివ్వండి, లేకపోతే సర్వర్ లాక్స్ కానివ్వండి, వాళ్ళు క్రైమ్ సీన్లో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు జనరల్గా దే విల్ డూ ది పోస్ట్ మార్టం అండి. అంటే ఫోరెన్సిక్ అనాలిసిస్ చేస్తారు. మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే డిటెక్షన్లో ప్రాబ్లం వస్తుంది. అంటే ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్లో మనకేం ఛాలెంజ్ లేదు. మనము క్రైమ్ ఎవడైతే చేస్తున్నాడో వాడిని ఐడెంటిఫై చేయడం, ట్రాకింగ్, ట్రేసింగ్ అండ్ ట్రాపింగ్. ఈ యొక్క ట్రాకింగ్, ట్రేసింగ్లోనే మాత్రం ఎక్కువ వస్తుంది. అంటే మనకి ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ కంటే కూడా ఇన్వెస్టిగేషన్ కమ్ ట్రాకింగ్ ల్యాబ్స్ అనేది కావాలి. సో అందుకే మనం ఎప్పుడైనా సరే మన యొక్క రీజన్, తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది తెలంగాణలో పెట్టినా కానివ్వండి, అలాగే లైక్ డీప్ రీసెర్చ్ యూనిట్ లాంటివి ఆంధ్రప్రదేశ్లో పెట్టినా కూడా ఇవి పర్టికులర్ డిటెక్షన్ ల్యాబ్స్ ఏం చేస్తున్నాయి అంటే సోషల్ మీడియా ప్రొఫైలింగ్ చేయటము, ఇందాక సోషల్ మీడియా పర్టికులర్గా ఎవరైతే ఉన్నారో ఈ క్రిమినల్స్ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ని, ఈమెయిల్ ఐడి, ఫోటోగ్రాఫ్, వాళ్ళకి సంబంధించిన URLs మీద ఇన్వెస్టిగేషన్ చేసి పోస్ట్ మార్టం లైక్ మానిటరింగ్ చేసి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని తీసుకుని వాటిని బ్లాక్ చేయడం జరుగుతుందండి. అంటే ఇన్వెస్టిగేషన్ లైక్ దీని PIIs అంటే పర్సన్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా వీడి యొక్క ఇన్వెస్టిగేషన్ ద్వారా పర్టికులర్గా ఈ సైబర్ ఫ్రాడలెంట్ పీపుల్ని ట్రాక్ చేసి ఇప్పుడు మనం రీసెంట్గా అనాలిసిస్ చేసినా కూడా 1,32,000 సిమ్ కార్డ్స్ని బ్లాక్ చేయడం జరిగిందండి. అలాగే 3 lakhs
30,000 Right. సిమ్ కార్డ్స్ ని 1,70,000 IMEIs బ్లాక్ చేయడం అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు మన ఆర్గనైజేషన్ చాలా Strong గా ప్రోగ్రెసివ్ గానే ఉండాలనుకోవాలి. రైట్ అండి. కౌశిక్ గారు, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ లేదా టెలిగ్రామ్ వీటిల్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కంటెంట్ ఎదురు పడితే రెస్పాండ్ అవ్వాలా వద్దా? అయ్యే ముందు ఏం పరిశీలించాలి? ఇప్పుడు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో 2 రకాలైన క్రియేటర్స్ ఉన్నారండి. ఒకరేంటంటే జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, పలానా స్టాక్స్ ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే లింక్ క్లిక్ చేసి నేను చెప్తాను, గైడెన్స్ ఇస్తాను, లింక్ క్లిక్ చేయండి అని చెప్పరు, జస్ట్ అవేర్నెస్ కల్పిస్తారు, నాలాంటి వాళ్ళు అనుకోవచ్చు. రెండో వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్కామర్స్ అనమాట. స్కామ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో లైక్ ఎవరైతే ఫినాన్స్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో లేకపోతే ఇంకొన్ని క్రియేటర్స్ ఉంటారో వాళ్ళ పేరు మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇంతకు ముందు చెప్పినట్టు టెలిగ్రామ్ లోకి డైవర్ట్ చేసి వాళ్ళ చేత ఫేక్ ఏపీకేస్ డౌన్లోడ్ చేపించి స్కామ్ చేస్తున్నారు. మూడో టైప్ చూసుకున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. అంటే ఈ ఫేస్బుక్ లోని, ఇన్స్టాగ్రామ్ లోని వాళ్ళకి అంటే మెటాకి డబ్బులు కట్టించి మరి ఫేక్ పోస్టర్స్ ని డిజైన్ చేపిస్తున్నారు. ఇక్కడ క్లిక్ చేసి 10,000 ఇన్వెస్ట్ చేస్తే 20,000 వస్తాయి అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే మనకి అవేర్నెస్ ఉండాలి. లైక్ అసలు ఈజీ మనీ పాసిబుల్ కాదు, స్టాక్ మార్కెట్ లో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, ఈజీ మనీ పాసిబుల్ కాదు అని చెప్పి మనం ఆడియన్స్ కి అవేర్నెస్ కల్పించాలి. అప్పుడు ఎన్ని యాడ్స్ వచ్చినా, వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినా అది వెళ్ళరు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా డిజిటల్ అరెస్ట్ అని చెప్పి కొన్ని మంత్స్ బ్యాక్ ఎన్నో జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేసింది, మనం ఎవరికైనా కాల్ చేస్తే డిజిటల్ అరెస్ట్ గురించి అవేర్నెస్ కల్పించింది. కాల్ చేయగానే ఇదివరకు క్రింగ్ క్రింగ్ అని వచ్చేది, ఇప్పుడు అలా కాకుండా ఇలా డిజిటల్ అరెస్ట్ జరుగుతుంది, ఎవరైనా సరే పోలీసులు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తే రెస్పాండ్ కాకండి అని చెప్పి గవర్నమెంట్ బాగా అవేర్నెస్ క్రియేట్ చేసింది. ఈ మధ్య ఈ డిజిటల్ అరెస్టులు చాలా తగ్గాయి. సో అదే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ గా మనం ఫ్రీ మనీ రాదు, ఏది ఈజీ కాదు అని చెప్పి మనం బిలీవ్ చేయాలి. ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఇంతకు ముందు ఎలా క్రియేట్ చేసింది అవేర్నెస్ డిజిటల్ అరెస్ట్ కి, అలా ఇంకాస్త అవేర్నెస్ ని క్రియేట్ చేస్తే వాళ్ళు ఎన్ని స్కాములు చేసినా ప్రజలైతే దగ్గరికి పోరండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరు మీద ఫేక్ అకౌంట్స్ 100 క్రియేట్ చేసినా 100 బ్లాక్ చేయించగలను, కానీ క్రియేట్ చేసే వాళ్ళని ఆపలేకపోతున్నా. వాళ్ళ ఇంటెన్షన్ అది క్రియేట్ సైబర్ క్రైమ్ చేయాలని చెప్పి వాళ్ళని ఆపలేము మనం. రైట్. ఎవరు మానిటర్ చేస్తారు అనే దాన్ని మనం తర్వాత చూద్దామండి. సూర్య గారు, సైబర్ నేరాల విషయంలో మన స్మార్ట్ ఫోనే మన పాలిట శత్రువు అని అంటూ ఉంటారు, అది ఎలాగా? ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఈ రోజుల్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి మచ్ మన స్మార్ట్ ఫోన్స్ నుంచే వస్తుంది. ఈ స్కాములు జరగటానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మన స్మార్ట్ ఫోన్ నుంచే వెళ్తుంది. ఆ పాయింట్ ప్రేక్షకులందరూ గమనించాలి. సో మన సెల్ ఫోన్ అనేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీగానే తీసుకోవాలి. ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఫోన్ కొనుక్కోవడం అనేది కాదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మనం ఏదన్నా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసేటప్పుడు కంపల్సరీ ఆ అప్లికేషను ఇప్పుడు ఐఫోన్ ఉన్న వాళ్ళకి కొంత పర్వాలేదు, ఎందుకంటే యాప్ స్టోర్లో అంత ఈజీగా వాళ్ళు యాప్ అప్రూవ్ చేయరు. అందుకని ఈ ప్లే స్టోర్స్లో వీటిల్లో ఈ టెలిగ్రామ్లో లింకులు పెట్టడము, ఆ టెలిగ్రామ్ గ్రూపుల్లోకి ఈ సోషల్ మీడియా ఫేస్బుక్ కానివ్వండి లేకపోతే వీటిలన్నిటి నుంచి రీడైరెక్ట్ చేయటము. ఇంతకుముందు కౌశిక్ గారు ఒక చిన్న వెరీ ఫైన్ పాయింట్ ఒకటి చెప్పారు. ఎవరు మీకు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరు వాళ్ళని ఈ లింక్ క్లిక్ చేసి ఆ గ్రూప్లో రండి మాట్లాడతారని ఎవరు అనరు. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మన ఇన్ఫర్మేషన్ ఏది బయటకు వెళ్తుంది, మనం ఏ ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నాం, ఇవన్నీ తెలుసుకునే అవేర్నెస్ అనేది ఇంకొంచెం బాగా రావాలి. ఆ సెల్ ఫోన్ యూజ్ చేయడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ అనుకోవాలి ఒకటి. రెండోది ఈ కొత్త జనరేషన్లో ఈ ఫోన్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బిల్డ్ అయి వస్తుందని అందరూ చెప్తున్నారు, ఈ ఐఫోన్ కానివ్వండి వాళ్ళు. దాని మూలన ఏంటంటే ఐ థింక్ ఈ సైబర్ క్రైమ్లు కొంత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మీరు హైయర్ అండ్ ఫోన్లు ఏదైతే కొనుక్కుంటున్నారో మీకు వచ్చే ఇన్ఫర్మేషను మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ ఏదైతే మీ ఫోన్లో ఉంటుందో అదే అనాలిసిస్ చేసి ఆ లింక్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్కి పంపించి అది కనుక్కొని ఆ లింకు క్లిక్ కాకుండా ఆ విధంగా కూడా ఫ్యూచర్లో ఈ ఫోన్లు డివైజ్లు మన యూజర్స్ని కాపాడటానికి ఇంకా ముందుకు వస్తున్నాయని మేమంతా అనుకుంటున్నాం. రైట్ అండి. ప్రసాద్ గారు, మనం తప్పు లేనప్పుడు ఎవడో ఫోన్ చేసి బెదిరిస్తే భయపడకుండా ఉండటం, మనది కాని దానికోసం ఆశపడకుండా ఉండటం, అడ్డదారుల్లో సంపాదన మార్గాలు వెతకకుండా ఉండటం,
ఫోన్లో మన వ్యక్తిగత వివరాలు ఎక్కువ పెట్టుకోకుండా ఉండటం, ఇలాంటి జాగ్రత్తలతో కొంతమేర సైబర్ నేరాల నుంచి తప్పించుకోగలమా? అలాగే ఈ మానిటర్ చేసే వ్యవస్థ ఏదైనా గట్టిగా ఉండాలా, సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్తో రన్ చేయాలా, అలాంటి ఫిల్టర్స్ ఏమైనా మనకి సర్క్యులేట్ అవుతున్న ఈ కంటెంట్ త్రూ, ఆ ఫిల్టర్స్ త్రూ వచ్చి, ఆ సాఫ్ట్వేర్ త్రూ వచ్చి మనకి రీచ్ అయ్యేటట్టుగా ఏమైనా భారతదేశంలో వ్యవస్థ ఉందా? ఇది రెండండి. మొత్తానికి ఈ ఏఐ సాఫ్ట్వేర్, ఏఐ ఫర్ సైబర్ సెక్యూరిటీ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా వాళ్ళ యొక్క డేటాని లీక్ చేయకుండా అల్టిమేట్గా ఎవరైతే యూజర్స్ వాడుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్విగ్గీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, జొమాటో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా ఒక ఓలా యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వీటి ద్వారా ఏంటంటే నాకున్న సర్వీసెస్ని నేను క్లెయిమ్ చేసుకోగలుగుతాను. కానీ ఈ యొక్క యాప్స్ని ఏదైనా వల్నరబుల్ కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ పర్టికులర్ యాప్స్గా సంబంధించినటువంటి సర్వీసెస్ వాళ్ళు ఒక సాక్ అనే ఒక ఆపరేషన్, అంటే సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అనే దాన్ని ఒకటి వీటిని క్రియేట్ చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్క సర్వీసెస్ను కూడా ఒక ఇన్పుట్ వచ్చేటువంటి మెయిల్స్ కానివ్వండి, లేదా ఎస్ఎంఎస్ఎస్ కానివ్వండి, వాట్సాప్లో వాళ్ళు పంపించే లింక్స్ని కానివ్వండి, వాటిని క్వారంటైన్ చేసి ఇమీడియట్గా వాళ్ళ యొక్క సేఫ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ యొక్క క్లయింట్ ప్రొటెక్షన్ ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుందండి. దానికి లైక్ ఏఐ ఎనేబుల్డ్ టూల్స్ని ఎనేబుల్ చేయడం ద్వారా, ఎక్కువ లార్జ్ ఎల్ఎల్ఎంస్ అంటారు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ఎనేబుల్ చేయడం ద్వారా వాళ్ళు ఖచ్చితంగా డేటా ప్రొటెక్షన్ అనేది కస్టమర్కి ఒక ఎనేబుల్ చేస్తున్నారు. అలాగే గూగుల్ ప్లే స్టోర్ మనం తీసుకుంటే, గూగుల్ ప్లే స్టోర్లో మనం ఇన్స్టాల్ చేసే యాప్ కూడా మనకు ప్లే స్టోర్లోకి వెళ్తే ప్లే ప్రొటెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. అలాంటి వాటిని మనం ఎనేబుల్ చేసుకోవడం ద్వారా కూడా కొంతవరకు లైక్ అన్నోన్ యాప్స్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోకుండా ప్రివెంట్ చేయడం జరుగుతుందండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు కూడా, గూగుల్ కూడా ఒకప్పుడు అలా ఉండేది కదా. గూగుల్ కూడా ఇప్పుడు రీసెంట్గా ఏం చేసిందంటే, దాంట్లో కూడా మేము కొంత పార్ట్నర్గా ఉన్నాం. గూగుల్ ఏంటంటే ఒకప్పుడు వాళ్ళకి సంబంధించిన యాడ్సెన్స్లో ఎవరైనా సరే ఎస్బీఐ అంటే ఎస్బీఐకి రియల్ ఎస్బీఐకి సంబంధించిన కస్టమర్ కేర్, వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ డిస్ప్లే అయ్యేటట్టు, మిగతా యొక్క ఫేక్ డీటెయిల్స్ మొత్తాన్ని కస్టమర్ కేర్ రిలేటెడ్ స్కాండల్స్ని బ్లాక్ చేయడానికి వాటిని వాళ్ళే ఫిల్టర్ చేసి వాళ్ళే బ్లాక్ చేస్తున్నారండి. సో ఇలా ప్రతి ఒక్క బిజినెస్ కస్టమర్ రిలేషన్స్లో వాళ్ళు ప్రతి బిజినెస్ కూడా ప్లే ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు చేస్తున్నారు. కొంత ఎక్కడవుతుందంటే అండి, ఎవరైతే ఈ యూజర్స్ ఉన్నారో, కస్టమర్స్ ఉన్నారో, లేదా సిటిజన్స్ ఉన్నారో, నెటిజన్స్ ఉన్నారో, వీరు కొంతవరకు అత్యాశకు పోవడం ద్వారా ఈ యొక్క పర్టికులర్గా నెంబర్లకి ఇంటరాక్ట్ అవటం, మళ్ళీ ఇంటరాక్ట్ అవటం, ఈజీ మనీ కోసం అప్రోచ్ అవటం, లేకపోతే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ మోడ్లో ఎక్కువ అత్యాశకు పోయి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి, ట్రేడింగ్లో కానివ్వండి, లేకపోతే డిజిటల్ అరెస్ట్ కానివ్వండి, ఈ మూడు ఎక్కువగా సైబర్ ఫ్రాడ్స్కి కీలకంగా ఉన్నాయండి. అంటే దీంట్లో మేజర్గా మనం అబ్జర్వ్ చేస్తే యూజర్ యొక్క ఇంటెన్షన్ వల్ల ఈ పర్టికులర్, అంటే దీన్ని ఏమంటామంటే సోషల్ ఇంజనీరింగ్ వల్ల, సోషల్ ఇంజనీరింగ్ బాధితులు అవడం వల్ల సైబర్ బాధితులు అవడానికి ఎక్కువ ఆస్కారం ఉందండి. అదర్వైజ్ మామూలుగా ఉన్నటువంటి మెయిల్లో కానివ్వండి, సోషల్ మీడియా అప్లికేషన్స్లో కానివ్వండి, గూగుల్ ప్లే స్టోర్స్లో కానివ్వండి, గూగుల్ సెర్చ్లో కానివ్వండి, మ్యాక్సిమం ఫిల్టర్స్ ఉన్నాయి, ఏఐ ఎనేబుల్డ్ సాక్ అనాలిసిస్ టూల్స్ ఉంటున్నాయి. ఇవి చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తున్నాయి. యూజర్ ఓవర్ ఇంటెన్షన్కి వెళ్ళకపోతే అసలు ఈ ప్రాబ్లమే ఉండదండి. రైట్ అండి. కౌశిక్ గారు, ఎక్కడి నుంచి ఎవడో ఫోన్ చేసి యువర్ అండర్ అరెస్ట్ అనగానే భయంతో గదిలో తలుపులు మూసేసుకుని వణికిపోవటం, వాడు అడిగిన డబ్బులు ఇవ్వటం, ఏంటి అసలు ఏం జరుగుతోంది? చదువుకున్న వారు కూడా మోసపోతుంటే దాన్ని ఏమనాలి? లిటరల్గా అండి, నేను చాలా మందిని చూసాను. నేను రీసెంట్గా గచ్చిబౌలిలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్తే ఎంతమంది వస్తున్నారో వాళ్ళలో 90% డిజిటల్ అరెస్ట్ అని చెప్తున్నారు. వాళ్ళందరూ అన్ఎంప్లాయిడ్ అంటే అన్ఎంప్లాయిడ్ కదండి, అందరూ సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు. సో వాళ్ళ టార్గెట్ కూడా ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే రేపు పొద్దున అరెస్ట్ అని చెప్పి బయట తెలిస్తే నా పరువు ఏమైపోతుందన్న ఉద్దేశంతో వాళ్ళు లోతుగా భయపడిపోతున్నారు. సో ఫస్ట్ నేను ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే, మీ తప్పు లేకుండా ఆన్లైన్లో ఎవరైనా ఫోన్ చేసి నేను పోలీసు లేకపోతే అది ఇది డిజిటల్ అరెస్ట్ అంటే అస్సలు భయపడకండి. మన తప్పు లేకుండా ఎవ్వరూ మనకి ఫోన్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చేసి ఇలాగ డిజిటల్ అరెస్ట్ అని నిజంగా పోలీసులు, నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అనరండి. ఫస్ట్ ఆ అవేర్నెస్ ఆడియన్స్లో రావాలి. సో దయచేసి ఫ్యూచర్లో ఎవరైనా ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ అన్నా కూడా చేసుకో అనండి. ఎందుకంటే 90% అలా చేసేదందరూ ఫ్రాడ్స్టర్సే, సైబర్ నేరగాళ్లే. సో దయచేసి మీ క్రెడిబిలిటీ ఏమవుదు, ఇలా మీరు భయపడిపోయి డబ్బులు కట్టేస్తేనే రేపొద్దున ఇంకా మీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అరే ఇంత చదువుకున్నావు, నీలాంటోడివి సైబర్ క్రైమ్కి ఎలా గురయ్యావు, నీలాంటోడు డబ్బులు కట్టడానికి నమ్మలేకపోతున్నా అని చెప్పి అప్పుడు చిన్న చూపు మనకి. సో తప్పు చేయకుండా ఎవరైనా ఫోన్ చేసినా కూడా 99.9% అది సైబర్ క్రైమే. రీసెంట్గా ప్రభుత్వం కూడా కాల్ చేసినప్పుడు ఆ టోన్ వచ్చేటట్టు పెట్టారు. బిగ్ థ్యాంక్స్ టు ప్రభుత్వం అండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, భయపడొద్దు. చెప్పండి సార్. యా సో ఇది నేను చెప్పాలనుకుంటున్నానండి ఆడియన్స్కి. డిజిటల్ అరెస్ట్ అన్నది సిస్టంలోనే లేదు. సో ఎవరైనా చేసినా కూడా భయపడొద్దు. ఓకే,
సూర్య గారు, భవిష్యత్తులో సైబర్ నేరాలు ఎలా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? ప్రజలు వీటి విషయంలో ఎలా అవగాహన కలిగి ఉండాలి? కౌశిక్ గారు, యా, ఇప్పటి వరకు మన వన్ సెకండ్, సూర్య గారు రెస్పాండ్ అవుతున్నారు, చెప్పండి సార్. ఇప్పటి వరకు మన మిత్రులంతా మాట్లాడినట్టుగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కానివ్వండి, హనీ ట్రాప్ కానివ్వండి, డిజిటల్ అరెస్ట్ కానివ్వండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కామ్స్ ఏదైతే జాబ్ స్కామ్ కానివ్వండి, ఇవన్నీ ఏం చెప్తున్నారో ఈరోజు ఒక హ్యూమన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమే ఫేస్బుక్లో కానివ్వండి, టెలిగ్రామ్లో కానివ్వండి, వాటన్నిటిలో యాడ్లు ఇచ్చి ఏదైతే మీరు హనీ ట్రాప్ చేస్తున్నారో అక్కడ నిజంగా ఇప్పుడు అట్లీస్ట్ డిజిటల్ అరెస్ట్ చేస్తానికి ఎవరో ఒక ఆఫీసర్ని యూనిఫామ్ అన్న ఒక పర్సన్ని యూనిఫామ్ వేయాలి, లేకపోతే హనీ ట్రాప్ చేయాలంటే ఒక అమ్మాయిని తీసుకురావాలి. బట్ ఈ డీప్ ఫేక్లు, డీప్ వాయిస్లు వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా లార్జ్ స్కేల్లో ఫ్యూచర్లో ఇలాంటి స్కాములు చాలా చేసే అవకాశం ఉంది. అది పోలీసులు రెస్పాండ్ అయ్యే లోపే ఎంత డ్యామేజ్ జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెక్స్ట్ 3-4 సంవత్సరాల్లో మన లా ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ కూడా ఓవర్ బర్డెన్ అయిపోయే సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకనే మనం ఎట్లయితే ముందు చూపుతో జాగ్రత్త పడతామో మీ ఫోనుల్లో అవసరం లేని యాప్లు తీసేయండి, వీలైనంత వరకు మీ డేటా షేర్ చేయొద్దు. నేను ఈ ప్రోగ్రామ్ బిగినింగ్లో చెప్పాను, ఈ సైబర్ సెక్యూరిటీకి పెద్ద ప్రాబ్లం, మనకి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మన డేటా ఆల్రెడీ బ్లాక్ మార్కెట్లో ఉండటమే. మన బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ బ్యాంక్లో ఉండే రోగ్ ఎలిమెంట్స్తో వీళ్ళు ఈ సైబర్ క్రిమినల్స్ డీల్స్ పెట్టుకొని ఆ డేటాలు డౌన్లోడ్ చేసుకోవటము, ఈ ఏదైతే ఈ స్విగ్గీలు వీటిల్లో డేటాలు కొనటము. సో చాలా డేటా అనేది ప్రతి ఒక్కళ్ళ డేటా బ్లాక్ మార్కెట్లో ఆల్రెడీ ఉంది. సో ఈ నెక్స్ట్ లెవెల్ స్కామ్స్ ఏమొస్తాయో మనం చెప్పలేము. ఎందుకంటే ఈ డీప్ వాయిస్, డీప్ ఫేక్తో మన పిల్లలు మనకి ఫోన్ చేయొచ్చు, మన తల్లిదండ్రులు మనకు ఫోన్ చేయొచ్చు, మన తల్లిదండ్రులు మనతో వీడియో కాల్లో మాట్లాడి ప్రాబ్లం చెప్పచ్చు. అది కరెక్టో కాదో కూడా చెప్పలేని స్టేజ్కి ఏఐతో ఈ సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్సే ఎన్హాన్స్ కాబోతున్నాయి. అందుకని వీలైనంత వరకు మన ఫోన్లు, మన డివైజుల్లో అవసరం లేని యాప్లన్నీ డిలీట్ చేసి మన డేటా ఇప్పటి నుంచే ఎంత వీలైతే అంత తక్కువ ట్రాన్స్మిట్ చేస్తేనే మనకి ఫ్యూచర్లో కొంతన్నా ప్రాబ్లమ్స్ తగ్గచ్చు. సూర్య గారు, అలాగే ముళ్ళుతోటే తీయాలి అంటారు. ఈ సైబర్ ఫ్రాడ్స్ని సైబర్ సెక్యూరిటీతో ఎలా కట్టడి చేయాలి, ఎలాంటి సాఫ్ట్వేర్ రావాలి, వాటిని ఎలా అప్డేట్ చేస్తూ ఉండాలి, సెట్టింగ్స్ విషయంలో ఎలాంటి ప్రచారం జరగాలి? అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఈ డిజిటల్ అరెస్ట్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాస్ట్ 3-4 మంత్స్లో చాలా ప్రోగ్రెస్ తీసుకొచ్చారండి. ఐ థింక్ మెయిన్ థింగ్ ఈజ్ అవేర్నెస్ ఆల్సో. మనం చాలాసార్లు చెప్పాం చాలా ప్రోగ్రాంలో కూడా, మన ఏదైనా ఒక కొత్త యాప్ చేసినప్పుడు యాప్ స్టోర్ వాళ్ళు, ప్లే స్టోర్ వాళ్ళు ఎట్లయితే ఆ యాప్ గురించి చాలా స్క్రూటినీ చేసి తర్వాతే లైవ్ చేస్తారో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఏదన్నా ఒక యాప్ అనేది హోస్ట్ చేయాలంటే కంపల్సరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని అసలు ఈ యాప్ ఏ కంపెనీ నుంచి వచ్చింది, ఆ కంపెనీకి జిఎస్టీ నెంబర్ ఉందా, ఆ కంపెనీకి డైరెక్టర్స్ ఉన్నారా, అంత లెవెల్ స్క్రూటినీ చేస్తే తప్పితే మనం మన సిటిజన్ని కాపాడలేమండి. అది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పర్వ్యూలో ఉంది ఒకటి. రెండోది, మన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా ఏఐని చాలా అందిపుచ్చుకొని నేషనల్ లెవెల్లో ఎవరైతే ఈ దొంగ ఖాతాలు, దొంగ ఫోన్లు, దొంగ సిమ్ కార్డులు ఎట్ ఏ టైం చాలా స్కాములు చేస్తున్నారో ఆ డేటా అంతా లాస్ట్ 3-4 మంత్స్ నుంచే ఈ యాప్ల్లోంచి కలెక్ట్ చేసి ఏఐ నుంచి చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సో మనం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఎంత ఫాస్ట్గా ముందుకెళ్తున్నామో ఈవెన్ సైబర్ క్రిమినల్స్ కూడా అంతే ఫాస్ట్గా ముందుకెళ్తున్నారు. బట్ అట్లీస్ట్ ఈ మీలాంటి ఈటీవీ కానివ్వండి, మిగిలిన న్యూస్ ఛానల్ కానివ్వండి, మీ అందరి ఈ ప్రయత్నాన్ని మేము అభినందించాల్సింది. మేములానే ఈ ప్రోగ్రాం చూసే కొంతమంది అయినా సరే ఎందుకు అన్నెసరీ యాప్లు, ఎందుకు అన్నెసరీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి మనం డబ్బులు పెడతాం అని ఇలా కొంత అవేర్నెస్ వస్తేనే కలెక్టివ్గా మనం వీటిని ఎదుర్కోగలమని నేను నమ్ముతున్నాను. రైట్ అండి, ధన్యవాదాలు ప్రసాద్ గారు, కౌశిక్ గారు, సూర్య గారు, సరైన సూచనలు చేశారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.